అండి, ఎక్కడున్నాను ఏంటనుకుంటున్నారా? ఈరోజు అయితే మేమైతే పోలేరమ్మ తల్లి కాడికైతే వచ్చాము. మా చెల్లెలు వాళ్ళైతే అమ్మవారికి అయితే పెట్టుకోవాలనేసి పొంగల్ పొంగించుకోవాలి, కోడిని కొయ్యాలనేసి అమ్మవారి కాడికైతే వచ్చారు. మా ఊరు చివరన అమ్మవారిని అయితే ఈ విధంగా పోలేరమ్మ తల్లిని అయితే పెట్టున్నారనమాట. ఇంకా మంగళవారం ఈ అమ్మవారికి అయితే పసుపు కుంకుమ వేసి ఈ విధంగా అయితే అలంకరించి పెడతారండి. అమ్మవారికి పాటలు కూడా పెట్టి ఈ విధంగా అయితే పెడుతూ ఉంటారు. ఇంకా అమ్మవారికి అయితే మేమైతే పొంగల్ పొంగించుకోవాలనేసి ఇంకా పొంగల్కి కావాల్సిన పదార్థాలన్నీ తీసి ఆడబెట్టేసుకున్నాము. ఇంకా అయితే పొంగల్ అయితే మా చెల్లెలు అయితే పొంగిస్తూ ఉన్నదనమాట. మాకన్నా ఒకరైతే ముందు వచ్చారు, వాళ్ళు కూడా పొంగల్ అయితే పొంగించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళైతే పెట్టేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమైతే వచ్చి మేము కూడా పొంగల్ పొంగిచ్చేసుకొని ఇంకా అమ్మవారి చుట్టూరు అయితే తిరుగుతూ ఉన్నాము. మా మరిది, మా చెల్లెలు, మా మామయ్య, మా నాన్న అనమాట. మా నాన్న కోడిని ఎత్తుకొని కళ్ళును కూడా ఎత్తుకొని తిరుగుతున్నాడు అనమాట. అమ్మవారికి తాటికల్లు అంటే చాలా ముఖ్యం అండి. అమ్మవారికి కళ్ళు అయితే పెట్టాలి పోలేరమ్మ తల్లికి అయితే. అందుకనేసి మేమైతే కళ్ళు కూడా తెచ్చాము. అయితే ఇంకా మా చెల్లెలు అయితే అమ్మవారికి అయితే పువ్వులు అవన్నీ వేసేసుకొని ఇంకా పూలమాల కూడా వేసేసి ఇంకా నైవేద్యం కూడా పెట్టేస్తుంది అనమాట. ఇంకా మా మరిది అయితే ఇంకా టెంకాయ కూడా కొట్టేసుకొని ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చుకొని ఇంకా అందరూ అమ్మవారికి దండం పెట్టుకునేసాము. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా కోడిని అయితే కోసేసుకున్నామండి. కోడిని కూడా కోసేసుకొని ఇంకా అక్కడ ఉండే పిల్లకాయలకి అయితే నైవేద్యం అయితే పెట్టుకున్నాము. ఇంకా అక్కడ గుడికాడ ఇంకా పని చేస్తారు కదా, ఇంకా అమ్మవారిని రెడీ చేసి అట్లా చేసి పెడతారు కదా, వాళ్ళకి కూడా పొంగలి అవి అయితే పెట్టుకుని ఇంకా అయితే ఆడ నుంచి అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.